హోటల్ స్టైల్ చట్నీ చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి. ప్రతి ఒక్కరూ టిఫిన్ తినాలంటే చట్నీ బాగుండాలనుకుంటారు కదా. ఈ చట్నీ చేయటం వల్ల మీరు కూడా చాలా హ్యాపీగా టేస్టీగా టిఫిన్ని ఆస్వాదించవచ్చండి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. చాలా సింపుల్ అండి. ప్రొసీజర్ కూడా చాలా ఫాస్ట్గా చేయొచ్చు. రోడ్డు మీద చిక్కే చట్నీ లెక్కనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్రొసీజర్ చెప్తున్నానండి, చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనము డ్రై రోస్ట్ చేసుకుందామండి. పల్లీల్ని పచ్చిమిరపకాయలని నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఒక చుక్క ఆయిల్ కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు. నేనైతే డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇలా కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పల్లీలు అనేవి. మీరు పచ్చిమిరపకాయలు కూడా సపరేట్గా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే దీంట్లోనే యాడ్ చేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా తీసుకున్న